హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ప్రతి ఒక్కరి ఇళ్లకు అధికారులైతే వస్తారండి. తప్పనిసరిగా మీరు ఈ వివరాలనేది ఇవ్వాల్సయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వివరాలు గనక ఇవ్వకపోతే గనక మీకే ప్రాబ్లమ్ అనేది ఫేస్ అవుతుంది. అయితే ఎందుకు వస్తున్నారు, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది కాబట్టి, ఆ నోటిఫికేషన్ మీకు ప్రూఫ్ అనేది చూపించాలి కాబట్టి, సో ఈ నోటిఫికేషన్ నేను ఇక్కడ పిన్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే 10% ఇళ్లకు తాళాలు మనుషులున్నట్లా లేనట్లా అని చెప్పేసి టైటిల్‌తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనగణనలో ఇప్పుడు ఒక కొత్త చిక్ అయితే పడింది. మే 11 నుండి ఇవాల్టి వరకు జరిగినటువంటి గణనలో ఏకంగా మనకు 10% ఇళ్లకు తాళాలు వేసినట్లు ఎన్యూమరేటర్లు అయితే నివేదించారు. ఇలా రాష్ట్రంలో 1.28 లక్షల ఇళ్ళు లాక్ చేసి ఉన్నట్లుగా అయితే తేలింది. కొంతమంది ఫోన్ల ద్వారా సమాచారం ఇవ్వగా, మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో ఇళ్లల్లో ఎవరైనా ఉంటున్నారా లేరా అన్నది కూడా సందిగ్ధం అయితే మారింది. దీంతో అధికారులు తర్జన భర్జనలు అయితే పడుతున్నారు. రాష్ట్ర జనాభా 4.10 కోట్ల వరకు అయితే ఉందని చెప్పేసి కూడా అంచనా అయితే వేస్తున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు గృహగణన అయితే చేస్తున్నారు కాబట్టి, సో ఇందులో నిమిత్తం ప్రతి ఒక్క ఇళ్లకు ఎన్యూమరేటర్లు అయితే వెళ్ళి వారి యొక్క వివరాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఇళ్లలో ఎంతమంది ఉంటున్నారు, ఎన్ని ఫ్యామిలీస్ ఉంటున్నారు, ఏ ఇంట్లో ఉంటున్నారు, ఏంటి, సో వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ అయితే అడుగుతున్నారు. సో ఇలా ఏందంటే కొంతమంది గణన అనేది పూర్తయింది, జనగణన. ఇంకా మరికొంతమంది ఏందంటే తాళాలు వేసేసి పనులకు వెళ్ళిపోవడము, ఈ విధంగా అయితే జరుగుతుంది. సో దీనికి కారణంగా ఏందంటే ఎన్యూమరేటర్లు వారి యొక్క వివరాలనేది కలెక్ట్ చేసుకోలేదు. ఇప్పటి వరకు 10% ఇళ్లకు ఈ విధంగా తాళాలైతే వేసున్నారు. ఇంకా 10% వరకు ఏందంటే ఇంకా సర్వే అనేది పెండింగ్ ఉంది. సో ఇంకా చేసుకోలేదు. ఎవరైతే ఈ విధంగా చేసుకొని వారు ఉంటారో వెంటనే మీరు ఈ ఎన్యూమరేటర్ల దగ్గరికి వెళ్ళి మీరు సర్వే అనేది కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఈ ఎన్యూమరేటర్లు మీ యొక్క వివరాలు అనేది తీసుకొని త్వరగా అయితే సర్వే అనేది కంప్లీట్ చేస్తారు. ఈ సర్వే కంప్లీట్ అయితేనే మీకు అందేటటువంటి సెంట్రల్ ఆర్ స్టేట్‌కి సంబంధించినటువంటి పథకాల పరంగా కానివ్వచ్చు, సో ఈ రేషన్ కార్డు పరంగా కానివ్వచ్చు, ప్రతి ఒక్క దానికి ఈ సర్వే అనేది మీకు ఆధారంగా మీకు ప్రతి ఒక్కటి అందుతుంది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతానండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.